వాణిజ్య నౌకలు మొన్న మధ్యన మొత్తం లైన్లో క్యూ కట్టినాయి శాంతి చర్చలు శాంతి తర్వాత. కానీ ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే, ఇరాన్ని అమెరికా దిగ్బంధిస్తే షిప్పుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. రోజు రోజుకి బాగా భయపడుతున్నారు. 24 గంటల వ్యవధిలో కేవలం 3 నౌకలే ప్రయాణించినాయి. బుధవారం 11 నౌకలు ప్రయాణిస్తే హార్ముజ్ని దాటితే గురువారం ఆ సంఖ్య 3కి పడిపోయింది అన్నది షిప్పింగ్ డేటా చెప్తోంది. ఇరాన్ సంబంధిత నౌకల మీద అమెరికా దిగ్బంధనం, వరుస దాడుల నేపథ్యంలో చాలా నౌకలు తమ ప్రయాణాన్ని నిలిపేసుకున్నాయి అక్కడే అన్నటువంటి విషయం తేలింది. కొన్ని నౌకలు హార్ముజ్ నుంచి యూటర్న్ తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. మిరాన్ అనే ఇంధన ట్యాంకర్ ఎల్పీజీని మోసుకొస్తున్న నోరిటా అనే నౌక ఇరాన్ నిర్దేశించిన మార్గంలో హార్ముజ్ని దాటింది అన్నటువంటి షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ ప్రకటించారు. అయితే గల్ఫ్ ఆఫ్ ఒమెన్ దగ్గర అమెరికా వాటిని అడ్డుకుంది. ఇక ఇరాక్ ఇంధనంతో వెళ్తున్న మరో నౌక కూడా గల్ఫ్ నుంచి వెనక్కి వెళ్ళింది. ఇంకోవైపున ఒమన్ తీరానికి 19 నాటికల్ మైళ్ళ దూరంలో ఓ ట్యాంకర్ మీద దాడి జరిగిందన్నది యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ చెప్తోంది. గుర్తు తెలియని క్షిపణి వచ్చి ఆ నౌకను దాకింది. ఆ ట్యాంకర్ వివరాలు మాత్రం బయటికి రాలేదు. మరోవైపున ఇరాన్ అయితే ప్రతీకార దాడులు చేస్తోంది. జోర్డాన్లో అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నట్టు తయారు చేసి చెప్పింది. ఉత్తర ఇరాక్లో ఉన్నటువంటి కుర్దిష్ అసమ్మతి గ్రూప్ మీద టెహ్రాన్ దాడి చేసింది. ఇక అట్లా 9 మంది మరణించారన్నటువంటి స్థానికులు చెప్తున్న లెక్క.